మనమంతా గూగుల్ జెమినీ, చాట్ జీపీటీ గురించి విన్నాం, వాడుతున్నాం. కానీ ఇప్పుడు కొత్తగా చైనాలో వచ్చిన డీప్‌సీక్ ఏఐ గురించి అమెరికా ఎందుకు భయపడుతుంది? దీనికి సంబంధించి అమెరికా స్టాక్ మార్కెట్‌లో $2 ట్రిలియన్ ఎందుకు అనేది నష్టం వచ్చింది అనే దానికి సంబంధించి పూర్తి వీడియో అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో గైస్, ఇవన్నీ తెలుసుకోవడానికి ముందు మన ఛానల్లో దాగి ఉన్న నిజాల గురించి బయటకు తీయడానికి మనం అనేది ప్రయత్నిస్తూ ఉంటాము. మనం అనేది ప్రతి ఒక్క నిజాన్ని చెప్పడానికి అనేది ట్రై చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ వీడియోకి నేను ఇచ్చేసిన లైక్ వచ్చేసి 100 లైక్స్. సో తొందరగానే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయండి. సో ఈ డీప్‌సీక్‌ను చాట్ జీపీటీ లాగా టెంపరరీ మెయిల్ ఐడితో అనేది ఇది లాగిన్ అనేది అవ్వడం లేదు. దీన్ని వచ్చేసి మనం పర్సనల్ ఈమెయిల్ ఐడితో ఇవ్వాలి. ఈ ఈమెయిల్ ఐడి చైనా కంపెనీ కాబట్టి మనం ఇవ్వడం సేఫా కాదా అనేది మీకు అందరైనా డౌట్ అనేది ఉంటుంది. ఇక్కడనే తెలుసుకుందాం. ఈ డెవలప్మెంట్ వచ్చి డీప్‌సీక్ ఏఐ అని 2023 చైనాలో పరిశోధకులు అభివృద్ధి చేశారు. లాంగ్వేజ్ ఫోకస్ ప్రధానంగా చైనీస్, ఇంగ్లీష్ భాషలపై పనిచేస్తుంది. ఓపెన్ సోర్స్ గెట్అప్ అనేది ఉచితంగా అందుబాటులో ఉంది. ఇది బయట రహస్యం. లోపల ఏఐని హాంగ్‌జో లియాంగ్‌జాంగ్ జెజియాంగ్ అనే విశ్వవిద్యాలయం తయారు చేశారు. ఇది హయింగ్ ఫైబర్ అనే చైనా ఆధారిత కన్సల్టెన్సీ ఫండ్ కూడా సహాయ స్థాపించింది. డీప్‌సీక్ ప్రస్తుతం హై ఫైబర్ కింద స్వతంత్ర ఏఐ పరిశోధన సంస్థ. ఈ చాలా సర్వేల ప్రకారం ఈ డీప్‌సీక్ ఏఐ అనేది ఇది ఫ్రీగా అనేది వస్తుంది. కాబట్టి ఈ చాట్ జీపీటీ కంటే ఇది బెటర్ అని సర్వేలు చెప్తున్నాయి చాలా వరకు. ఇప్పుడు ఇందులో చాలా మందికి అనేది డౌట్ అనేది వచ్చి ఉంటుంది. అసలు డీప్‌సీక్ ఏఐ అంటే ఏంటి? ఈ చాట్ జీపీటీ లాగానే ఇది ఫ్రీగానే పనిచేస్తుంది అంటున్నారు. కాబట్టి చాట్ జీపీటీలో కొన్ని వర్షన్స్కి అనేది ప్రీమియం తీసుకోక తప్పదు. కానీ చాలా వరకు అనేది ఇందులో అనేది ఫ్రీ అనేది వస్తుంది. ఈ డీప్‌సీక్ ఏఐ అనేది టోటల్ అనేది ఫ్రీ అనేది ఉంది. కానీ ఇది చైనా లాంగ్వేజ్ సంబంధించి ఎక్కువ ఫోకస్ అనేది చేస్తుంది. చాలా లాంగ్వేజ్ అనేది ఇంతవరకు తక్కువ లాంగ్వేజ్ అవైలబుల్గా ఉన్నాయి. దీంట్లో మైనస్ పాయింట్ ఏంటంటే ఇది ఫొటోస్ అనేది క్రియేట్ చేయడం లేదు. చాట్ జీపీటీలో ఫొటోస్ అనేది క్రియేట్ చేస్తుంది. కానీ ఇది డీప్‌సీక్ ఏఐలో ఫొటోస్ అనేది క్రియేట్ చేయడం లేదు. డీప్‌సీక్ ఏఐ అనేది మన చాట్ జీపీటీ లాగానే మన ప్రోగ్రామ్స్ కానీ, హెల్త్ ప్రాబ్లమ్స్, లీగల్ ఇష్యూ తదితర విషయాలకు అనేది చాట్ జీపీటీ లాగానే వాడేసుకోవచ్చు. ఈ డీప్‌సీక్ ఏఐని ఇప్పుడు బాగానే ఉంది. కానీ ఈ చాట్ జీపీటీని తయారు చేయడానికి అమెరికాకు దాదాపు 10 సంవత్సరాల సమయం, దీన్ని 5,000 మంది ఎంప్లాయీస్తో $6 బిలియన్ తయారు చేసినట్టు అమెరికా వాళ్ళని చెప్పారు. కానీ ఈ డీప్‌సీక్ ఏఐని చైనా వాళ్ళు దాదాపు దాంట్లో పెట్టిన బడ్జెట్లో 10%, దాదాపు 200 మందితో అది తక్కువతో ఇది ఫ్రీ ఫీచర్స్ అనేది అన్నిట్లో అనేది ఇస్తుంది. అలానే చాట్ జీపీటీలో కొన్ని ప్రీమియం ఫీచర్స్ అనేది ఉన్నాయి. కాబట్టి ఇది అనేది చాలా తక్కువ కాస్ట్తో తక్కువ సమయంలో వచ్చినటువంటి డీప్‌సీక్ ఏఐ. దానికి సంబంధించి కొన్ని పోలికలు అనేది ఉన్నాయి. దానికి సంబంధించి ఫోటో అనేది ఇక్కడ అనేది వేసినా మీరు అనేది చూడవచ్చు. సరే, ఇప్పుడు అన్నీ మంచిగానే ఉన్నాయి. కానీ దీంట్లో లోపాలు అనేది ఏం లేవా అనేది మీకు అనేది డౌట్ అనేది వచ్చే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు లోపాలు అనేది తెలుసుకుందాం. దీంట్లో ఉండేటివి ఈ డీప్‌సీక్ ఏఐ అనేది ఎర్నింగ్ ప్రాసెస్లో అనేది ఇంకా ఉంది. ఇది ఇంటర్నెట్ భాషలోనే తక్కువ భాషలోనే ఉంది. చైనా భాష ఎక్కువ ఫోకస్ ఉంది. ఇంగ్లీష్ అనేది ఎక్కువ ఉంది. కొన్ని ఫలితాలలో బేసిక్స్ అనేది కనిపించవచ్చు. ముందుగానే మాట్లాడుకున్నట్లు ఇది టెంపరరీ మెయిల్ ఐడితో అనేది రావడం లేదు. కాబట్టి మనం పర్సనల్ మెయిల్ ఐడి అనేది ఇవ్వాలా ఇవ్వకూడదు అనేది మీరే ఆలోచించుకోవాలి. ఈ చైనా కంపెనీ ఈ ప్రాసెస్ అనేది ఇస్తుందంటే ఏదైనా ఫ్రీ వస్తుంది అంటే మీరు అనేది చాలా సామెతలు అనేది వినే ఉంటారు. కోతికి అనేది ఫ్రీగా అరటి పండ్లు ఇవ్వడం అనేది వాళ్ళ సహజ ప్రవృత్తి అనేది పోగొడుతుందని మీకు తెలిసే ఉంటుంది. కాబట్టి మీరు ఇవ్వాలా లేదని మీరు ఒకసారి ఆలోచించుకోండి. అంతేకాకుండా దీంట్లో మోడల్స్ అనేది కొన్ని వరకు అనేది వరస్ట్గా అనేది ఉన్నాయి. ఇవి చాలా లాంగ్వేజ్లు అనేది మన చాట్ జీపీటీ లాగా ఒక టెక్స్ట్ అనేది కరెక్ట్గా రావడం లేదు. ఈ దీంట్లో డీప్‌సీక్లో అనేది టెక్స్ట్ అనేది సపరేట్గా మనం చాటింగ్ చేసిన తర్వాత ఆ టెక్స్ట్ ఎలా వస్తుంది అనేది ఇక్కడ ఫొటోస్ అనేది యాడ్ చేసిన మీరు అనేది చూసుకోవచ్చు. లేదా మీరు అనేది ట్రై చేసిన ఇప్పటివరకు అనేది చాట్ జీపీటీ, గూగుల్ జెమినీ, డీప్‌సీక్, గ్రోక్ ఏఐ లాగా ఇది అనేది చాలా వరకు సేమ్ ఉంటుందని చెప్పిన. గ్రోక్ ఏఐ గురించి అనేది నేను వీడియో అనేది ఆల్రెడీ చేసిన. గ్రోక్ ఏఐ అనేది మనకి ఎలాన్ మస్క్ అనేది తిట్టింది. ఆ గ్రోక్ ఏఐలో ఏంటంటే మనం తిట్టితే అది తిడుతుంది, మనం మంచిగా మాట్లాడితే మంచిగా మాట్లాడుతుంది. అలా ఈ చాట్ జీపీటీ అనేది మనం మంచిగా మాట్లాడితే మంచిగానే మాట్లాడుతుంది. ఇది ఏమన్నా ఇల్లీగల్ వర్డ్స్ కానీ ఏమన్నా స్కామ్ చేయడానికి కానీ చాట్ జీపీటీ అనేది
సపోర్ట్ చేయదు. ఈ గ్రాక్ ఏఐ వచ్చేసి డర్టీ మైండ్ సెట్తో తయారైంది. చాట్‌జీపీటీ అనేది మంచి మైండ్ సెట్తో తయారైంది అనేది మీకు అందరికీ తెలిసే విషయమే. అంతేకాకుండా ఈ గ్రాక్ ఏఐ గురించి పక్కన పెడితే ఇప్పుడు డీప్‌సీక్ గురించి, ఈ డీప్‌సీక్ సంబంధించి చైనా ఓన్ ఏఐని తయారు చేస్తున్నారు. అమెరికా వాళ్ళేమో దాన్ని పోటీగా తయారు చేస్తున్నారు. అమెరికా వాళ్ళలో కూడా మన యువత అమెరికా కంపెనీ సీఈఓలు కూడా చాలా వరకు మన ఇండియా సంతతికి చెందిన వాళ్ళే. మన ఇండియా నుంచి వదిలిపెట్టి వెళ్తున్నారే తప్ప మన ఇండియాకి అనేది రావట్లేదు. వాళ్ళు ఎందుకు వెళ్తున్నారంటే మనకి ఇక్కడ సరైన అవకాశాలు లేవు. ఇక్కడ మన ఇండియాలో ఏం జరుగుతుందంటే మన ఇండియాలో యువత అనేది డీప్‌సీక్ చైనాలో వాళ్ళనేది ఏఐలు కనిపెడుతూ కొత్త మార్షల్ ఆర్ట్ నేర్చుకుంటూ ఉంటే మన యువత వచ్చేసి ఇక్కడ మోనాలిసా మీద, అలాగే రీల్స్ మీద, అలానే చిట్టీలు అమ్ముకునే గొడవల మీద, ఇంకా రాజకీయ నాయకులు వచ్చేసి మత గొడవలు, కుల గొడవలు, ఇంకా వాళ్ళు పార్టీలు ఎదగడానికి వాళ్ళు ఏం చేయాలో ఫ్రీగా ఇవ్వడం ఇలాంటివి చేస్తున్నారే తప్ప మనం టెక్నాలజీ సంబంధించి అభివృద్ధి చెందాలి, మన దేశం ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది అనే విషయాలు మాత్రం మన రాజకీయ నాయకులు అనేది అస్సలు పట్టించుకోవడం లేదు. మన యువతరం ముందుకు వచ్చి దీంట్లో చేస్తే ఏ డెవలప్మెంట్లో అనేది అన్ని దేశాలు ముందుకెళ్తుంటే మన దేశం వచ్చేసి ఎన్నో సంవత్సరాలు మనం వింటూనే ఉన్నాం కదా, ఈ అభివృద్ధి చెందుతున్న దేశం, అభివృద్ధి చెందుతున్న దేశం, అభివృద్ధి చెందుతున్నది దేశం. ఇంకెప్పుడు అభివృద్ధి చెందుతుంది మన ఇండియా అనేది, మనం ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది, ఎప్పుడు పోతుంది? మన రాజకీయ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తూ ఫ్రీగా ఇచ్చే పథకాలు ఇవన్నీ పెట్టడం ఉండడం వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా? కొన్ని రాష్ట్రాల్లో ఫ్రీ బస్సుల వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? గర్ల్స్కి వాళ్ళ దగ్గర పైసలు మరీ అంత తక్కువ ఉంటాయా? దానివల్ల ఉపయోగం ఏంటి? మన ఇటువంటి ఏఐ టెక్నాలజీ మీద అభివృద్ధి చెందొచ్చుగా, స్టార్టప్లకి అవకాశం ఇవ్వచ్చుగా. ఇటువంటివి ఇవ్వరు. ఇటువంటివి ఇస్తే రాజకీయం పడిపోతే వాళ్ళ అధికారంలోకి పోతుంది. వాళ్ళ అధికారంలోకి పోతే వాళ్ళకేం ఉపయోగం లేదు. అంతే తప్ప మన దేశం ఎప్పుడు అభివృద్ధి చెందాలి అనేది మాత్రం లేదు. ఈ డీప్‌సీక్‌కి 3.9 స్టార్ రేటింగ్ ఉంది. అది తొందరలోనే అది గొప్ప కంపెనీ అనేది ఎదిగింది. మన ఇండియాలో ఉన్నాయి చాలా కంపెనీలు, వాటిని అనేది అసలు రెస్పాన్స్ కూడా ఇస్తలేరు. సో ఇంతటితో ఈ వీడియో అనేది ముగిస్తున్నా. దీని గురించి మీరు ఏమనుకుంటారు? మన ఇండియా యువతరం ఎటు పోతుందనేది మీరు అనుకుంటున్నారు అనేది చెప్పేసండి. అలానే మీరు ఏఐని యూజ్ చేస్తున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డీప్‌సీక్ గురించి మీరు ఏమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా చేసేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.